స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ప్రజాభవన్లో సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులతో పాటు ఆడిటర్ జనరల్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి తుది నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, సంస్థల ఎన్నికలకు సంబంధించి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చిందో ప్రభుత్వం, హామీ మేరకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ రోజు ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీ పిఏసీ సమావేశం జరిగిందో ఆ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉండడం, అదేవిధంగా ఆర్డినెన్స్ కూడా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాల దానిపైన కమిటీ వేయడం జరిగింది. సో ఈ కమిటీకి చైర్మన్ గా బట్టి విక్రమ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా సీతక్క ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ కమిటీ ఈ రోజు ప్రజాభవన్ లో సమావేశం అవడం జరిగింది. ఆడిట్ జనరల్ తోటి సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే పాల్గొనడం జరిగింది. అయితే ఈ ప్రధానంగా 42% రిజర్వేషన్లకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఇప్పటికే అటు కేంద్రం వద్ద బిల్లు ఉన్న నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టుకి వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కూడా ఈ విధంగా ముందుకెళ్తే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న దానిపైన ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో అయితే చర్చ చేయనున్నారు. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పున్న నేపథ్యంలో కూడా ఈ లోపే ఈ యొక్క బిల్లుకు ఆమోదం తెలిపే విధంగా ఈ విధంగా ముందుకెళ్లాలి, లేకపోతే కోర్టును సమయం అడిగి అటు సుప్రీంకోర్టుకు వెళ్లే విధంగా, అంటే సుప్రీంకోర్టులో ఏదైతే రాష్ట్రపతి పెండింగ్ లో ఉన్న బిల్లు ఆమోదం తెలిపే విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే అటు ఇద్దరు లాయర్లను కూడా నియమించడం జరిగింది. ఈ బిల్లుకు సంబంధించి అటు తమిళనాడుకు సంబంధించి ఇటీవల కాలంలో జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఇప్పటికే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్రపతి వద్ద బిల్లులకు సంబంధించి 3 నెలల కన్నా ఎక్కువగా పెండింగ్ లో ఉంచుకోవద్దు, ఏదైనా కారణం ఉంటే చెప్పాలి, లేదనంటే బిల్లును తిరిగి వెనక్కి పంపేయాలి. అంతేగాని రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంచడం వల్ల ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముందుకు పోకుండా ఉంటుంది కాబట్టి, సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బిల్లుకు ఆమోదం తెలపాలి, లేకపోతే వెనక్కి తిరిగి పంపాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. సో ఈ నేపథ్యంలోనే అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పంపిన బిల్లు ఆల్మోస్ట్ గా 90 రోజులు గడువు దగ్గర సమీపిస్తున్న నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టుకు వెళ్లి ఈ యొక్క బిల్లును ఆమోదం తెలిపే విధంగా ఏ విధంగా ముందుకెళ్లాలి, సుప్రీంకోర్టుకు సంబంధించి ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కులగణనకు సంబంధించి ఏ విధంగా చేసిన దానిపైన పూర్తిగా సుప్రీంకోర్టుకు తెలిపి తద్వారా ఆ బిల్లు ఆమోదం తెలిపే విధంగా ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో అయితే ఈ యొక్క ప్రధాన ఉద్దేశంగా ఈ యొక్క కమిటీ సమావేశం జరుగుతుంది. అయితే కమిటీ సమావేశం జరిగిన తర్వాత అఫీషియల్ గా సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. కమిటీ సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది. కమిటీ సమావేశం పూర్తయిన తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తమ యొక్క ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.